నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వంగవీటి మోహన్ రంగతో వల్లభనేని వంశీని పోల్చడం కరెక్టేనా? ఒకటైతే వాస్తవానికి లేనిపోని గొడవల్ని రాజేస్తానికి పేర్ని నాని నిన్న మాట్లాడిన మాటలు మనం చూస్తే మాత్రం చాలా చక్కగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా అంతకుముందు గోరంట్ల మాధవ్ అన్నట్టు అంతర్గత యుద్ధాలు మొదలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే కమ్మ కాపు మధ్యన చిచ్చుపడటానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము ఇంకా దాదాపు 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్పడంతో మతి భ్రమించి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వల్లభనేని వంశీని వంగవీటి మోహన్ రంగ గారి హత్యతో పోల్చడం, అదిగాక తనకి ఏదైనా అయితే అప్పటి పరిణామాలు మళ్ళీ చూస్తారని చెప్పేసి అనడం. అంటే ఇక్కడ రెండు రకాలకి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇక్కడ కులాల మధ్యన చిచ్చు పెట్టడం ఒకటైతే, రెండోది వల్లభనేని వంశీకి ప్రాణగండం ఉందా అది వైసీపీతోని అని. ఎందుకంటే ఈ మాట ఉంటుంది, పరిటాలరావు గారి హత్య కేసు మనం చూసుకుంటే మొద్దు సీను దగ్గర నుంచి మనం చూసుకుంటే మద్దెలచెరు సూరి దాకా, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు 6 అనుమానాస్పద మృతులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, అది వైసీపీ నుంచి ఏదో చేయబోతున్నారు అని చెప్పి అనుమానాలు మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి. అవి కాకుండా ఎవరైతే దేవుళ్ళలా చూస్తుంటే మనం డాక్టర్లని, అలాంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లని కూడా నీచంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ పేర్ని నాని గారు గతంలో ఏదైతే అతను ఒక బియ్యం దొంగగా బియ్యాన్ని కొట్టేసి వాళ్ళ ఆవిడ పేరునున్న గోడౌన్ ఏదైతే ఉందో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లతో రాజకీయాలేంటి, వాళ్ళ మీద మనం ఎందుకు అలా చేయాలి, కాబట్టి ఆవిడ మీద ఎట్లాంటి కేసు ఫైల్ చేయకూడదని చెప్పిన సందర్భంలో స్వయంగా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పినాడు ఇతనే. మరి ఈ రోజున వల్లభనేని వంశీ విషయంలో ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి ఆజ్ఞ మేరకు, ఎవరి ప్రోద్బలంతో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని విధాలుగా ఇన్ని ఆరోపణలతో మాట్లాడటానికి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి పేర్ని నాని గారు చేస్తున్న కుట్ర ఇక్కడ. మరి అంతే, అతను ఏం మాట్లాడుతున్నాడు? వల్లభనేని వంశీ ఆరోగ్యం గురించి వాళ్ళ భార్య ఏ రోజు మాట్లాడలేదు. పోలీసులు కూడా, ఇప్పుడు పోలీసులు అక్కడే ఉంటున్నారు, పోలీసుల ఆధ్వర్యంలోనే ఆయన ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు ఎప్పుడు అతనికి బాగాలేదన్నా కూడా వెంటనే తీసుకెళ్ళి కావలసిన చికిత్స ఏదైతే తీసుకొని, మందులు మొన్నే కదా మెడిసిన్ అంతా తీసుకున్నాము, మరి అన్ని రకాల టెస్టులు చేయించామని చెప్పారు. ఎప్పటికెప్పుడు అతని ఆరోగ్యాన్ని వీళ్ళు పరిరక్షిస్తూనే ఉన్నారు, ఆ పోలీసుల సంరక్షణలోనే ఉన్నాడు. అతను ఎట్లాంటి ఇబ్బంది పడినా కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అదేగాక వల్లభనేని వంశీ కూడా ఇన్ని రోజులు ఎక్కడా కూడా నాకు పోలీసుల ద్వారా కానీ లేదా జైల్లో కానీ ఇబ్బంది ఉన్నట్టు ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పుకోవాలి. అంటే ఇబ్బందులు లేనటువంటి ఒక వల్లభనేని వంశీకి ఖచ్చితంగా వైసీపీ ఒక పెద్ద ఇబ్బందిగా మారబోతుందా? నిజంగా గతంలో అన్నట్టుగా వల్లభనేని వంశీ కూడా ఎవరైనా తోడు కోరుకుంటున్నాడు జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఎవరైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వద్దు ఏదన్నా ప్రాణహాని జరిగే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అదే జరగబోతుందా? ఆ కుట్రలకి ఏదైనా రచనలు జరగబోతున్నాయి అంటే అందుకనే ప్రత్యేకమైన బ్యారక్ లో ఉంచడం, అతనికి కావాల్సిన ఏదైతే ఇప్పుడు అతనికి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉందన్నారు, దానికి సంబంధించినవి కూడా వైద్య పరికరాలు అతనికి అందించారు. కానీ ఈరోజు కొత్తగా ఇంతవరకు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఎప్పుడు కూడా అతనికి ప్రాణహాని ఉంది అనేది అతను తోడు కావాలని కోరుకున్నప్పుడు ఒకసారి విన్నాం, ఈ రోజున పేర్ని నాని గారి మాటల్లో వింటున్నాం. ఎందుకంటే అతను తోడు కావాలి అని చెప్పేసి ఎవరు అతనికి సలహా ఇచ్చారు, ఎందుకు కోరుకోమని చెప్పారు? ఖచ్చితంగా అతను కోరుకున్నట్లు గనక ఆర్డర్ పాస్ అయితే ఎవరైనా ఆయన బ్యారక్లోకి వెళితే అతన్ని చంపేస్తారు. గతంలో మొద్దు సీన్ని మనం చూసిన సందర్భం. మరి అలాగే జరిగిద్ది కాబట్టి అట్లాంటివి చెయ్యొద్దు అనేది ఆదేశాల మేరకు దాన్ని వదిలేశారు. కానీ ఈ రోజున పేర్ని నాని కొత్తగా తీసుకొస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ప్రాణహాని ఉంది, ఇదంతా కూడా కుటుంబ ప్రభుత్వం మీదే పడుతుంది అని చెప్పేసి ఒక కొత్త మాట ఎందుకు, ఎవరు కలిగించకపోతున్నారో అతనికి ప్రాణహాని? నువ్వు చేస్తున్నావా, లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా, మరి ఎవరి ఆదేశాల మేరకు అమ్మటి రాంబాబు చేస్తున్నాడా? ఎవరు కుట్రపూరితంగా ఇక్కడ కుట్ర పన్నుతున్నారు వల్లభనేని వంశీ ప్రాణహానికి తలపెట్టడానికి? మరి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు పదే వైద్యులు, ఈ రోజున వైద్యో నారాయణో హరి, భగవంతుడు మనిషికి ఒక ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టేది వైద్యుడు. ఈ రోజు ఆ వైద్యుడిని కూడా, అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని పట్టణ పెట్టుకున్నారు, డాక్టర్ ప్రభావతి లాంటి వాళ్ళని ఉపయోగించి ఎవరైతే త్రిపులార్ గారిది ఉందో దానికి సంబంధించి ఆయన మీద ఎట్లాంటి ఈవిడ రిపోర్ట్ ఇచ్చే సంతకం పెట్టింది. మరి వీళ్ళు వైద్యుల్ని ఏ విధంగా టార్చర్ పెట్టడం, ఈ రోజున ఆవిడ వైద్య వృత్తికే కళంకంగా మారిందిగా ప్రభావతి. ఎవరి ప్రోద్బలంతో మారింది? ఎందుకు ఆవిడ ఆ సిచ్యువేషన్లో వీళ్ళు తీసుకొచ్చారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ.
మరి ఈ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వైద్యులకు అందించాల్సిన గౌరవం లేదు, వాళ్ళకి అందించాల్సిన సదుపాయాలు లేవు. మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ని ఏ విధంగా అంతమొందించారు, స్లో పాయిజన్ ఇచ్చి. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గులకరాయి అప్పుడు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు? మరి అదే హాస్పిటల్ డాక్టర్స్ కదా. ఇప్పుడు ప్రేరణని స్వయంగా చెప్తున్నాడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు కొనసాగుతున్నాడని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మరి ఈ రోజున మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ విధంగానైనా సరే ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజల్లోకి ఈ విధంగా తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ మోహన్ రంగా గారి విషయం తీసుకొచ్చాడు. మరి దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఉందనేది ఈ రోజున వినిపిస్తున్న వాయిస్ వింటూనే ఉన్నాం. ఈ రోజు తెర మీద తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకోసారి అదే వాయిస్ వస్తుంది. గతంలో ఇప్పుడు ఎవరు కూడా అవి గుర్తుపెట్టుకోకుండా ఇదే విధంగా రాజకీయాలను ఎందుకు మనం కుట్రపూరితంగా చేయాలి, లేకపోతే ఈ పాలిటిక్స్లో ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావాలి అని చెప్పేసి కక్షలు కార్పణ్యాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కటిగా ఉంటే ఇక్కడ కుల రాజకీయాలు తలరేపుతుంది ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కడా కూడా ప్రస్తావించిన కులాలు వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఈ రోజున వల్లభనేని వంశీ ప్రాణహాని ఉంది అని చెప్తున్న పేరుని నానిని ఫస్ట్ అతనికి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, అతన్ని ఈ రోజున అదుపులో తీసుకొని విచారించాలి అనేది ఒక్కొక్క వాయిస్ వినిపిస్తుంది ప్రజల నుంచి. అయితే మనం గతంలో చూసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులన్నీ మారిపోయాయి. దాదాపు ఇందిరాగాంధీ గారి తర్వాత హత్య గావించబడినటువంటి ఒక వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక లూటీలు కావచ్చు, లేదంటే మనకు షాపుల నుంచి తీసుకెళ్ళినటువంటి ఒక సామాన్లు కావచ్చు, దాదాపు అప్పట్లోనే 300 కోట్లు అన్నట్టుగా ఒక వినికిడి. అలాంటి సెన్సేషన్ హత్య జరిగిన తర్వాత దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలాసార్లు వచ్చిన తర్వాత ఇప్పుడు పేర్ని నాని కుల మత మధ్యలో ఏదైతే ఒక రాజకీయం చేయాలని చూస్తున్నాడో, కుట్రలు పన్నుతున్నాడో చాలా క్లారిటీగా చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా రామారావు గారి పైన ఒక్క మాట మాట్లాడింది లేదు. అటువంటిది ఈ రోజు మళ్ళీ రామారావు గారికి ఎలాంటి గతి పట్టిందో అంటే రామారావు గారు చేయించారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా వల్లభనేని హత్య జరిగితే ఇలాంటిది జరుగుతుంది. వాస్తవానికి దాంట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు వింటున్నాం, ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చేసరికి జగన్ పేరు వింటున్నాం మనం. సో ఇలాగా వాళ్ళు చేసే తప్పులకి వీళ్ళని బలి చేయడాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని కులాల మధ్య చిచ్చు పెట్టడం అనరా అంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఇతని ఆధ్వర్యంలో ఏం జరిగిద్దంటే చేసే తప్పులన్నీ చేసేసి వాళ్ళు చేసిన తప్పులను ఎదుటి వాళ్ళ మీద రుద్దటం. ఏ విషయమైనా సరే మనం చూస్తే ఈ రోజున అదే పని వీళ్ళందరికి కూడా. వీళ్ళ ఎజెండా ఏంటంటే ఏ తప్పు అయినా సరే అది ఎదుటి వాళ్ళ మీద నెట్టడం. మరి ఈ రోజున చూస్తే మరి ఈ కుల రాజకీయాలు తెరదీస్తుంది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా కులాలతోటి జనాల మధ్య ఏ విధంగా కుంపటి పెట్టాడు, ఏ విధంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం జీవితాలతో, ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నాడు. మరి అదే బాటలో నడుస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రబుద్ధుడు చేసిన ఈ పిచ్చి పనులకి, ఈ పిచ్చి ఏదైతే మాటలు మాట్లాడిస్తున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో ఏ విధంగా వెళుతున్నాయి? అసలు ముఖ్యంగా గౌరవ ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఉన్నారో అసలు ఆయన పేరు తలిచే హక్కు పేరు నానికుందా? అసలు ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? ఏ విషయానికి? ఈ రోజున పేరు నాని అనే వ్యక్తిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి లేదా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మరి ఎందుకు వంగవీటి రంగా గారి హత్య కేసుని ఎందుకు తీసుకొస్తున్నాడు ఇక్కడికి? మరి ఆ విధమైన భాష, ఆ మాటలు అవన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మరి ఈ రోజున వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ కూడా వెంటనే పేరు నాని మీద అరెస్ట్ అతను చేసి అతని మీద కేసు ఫైల్ చేసి ఫస్ట్ ఇవన్నీ కూడా విచారణ చేయాలి అనేది గట్టిగా వినిపిస్తున్న వాయిస్. ఇక్కడ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టబడింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అప్పుడు కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఎంత బాగా మూవ్ అయ్యేవాళ్ళు, ఎన్ని విధాలుగా ఆ పార్టీకి ఈ రోజు కూడా ఎలా నడుస్తుంది అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేశాడు, ఏ విధంగా ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు అంటే వీళ్ళు ఇంటిని కూడా తాకట్టు పెట్టుకునే స్టేజ్ నుంచి డబ్బులు లేవని 2004 ఆ టైంలో మరి ఈ రోజున ఏ స్టేజ్లో ఉన్నారు? ఏ విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ విధంగా మరి సృష్టించుకొని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకొని నేను విజయవాడలోనే ఉంటాను అరెస్ట్ అని చెప్పి మీటింగ్ పెట్టి సాయంకాలానికల్లా బెంగళూరు చెక్కేశాడు. ఈ దుర్మార్గుడు ఈ రోజున ఇట్లాంటి వ్యక్తుల్ని ఇన్ని విధాలుగా పోగు చేసి వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ప్రజల మీద కానీ ప్రజల మనస్తత్వాలు ఏ విధంగా దెబ్బతీసే విధంగా ఎట్లా అయినా సరే కుట్రపూరితంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగానైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టాలి. పదే పదే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, అది కూటమి ప్రభుత్వం వల్లే జరిగిందనే దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. చంపేది మాత్రం వైఎస్ఆర్సీపీ.
ఇదే జరుగుతుంది. కాబట్టి గతంలో బాబాయిని చంపాడు, బాబాయితో పాటు ఉన్న 6గురిని ఏ విధంగా వాళ్ళ మీద అనుమానంతో వాళ్ళని చంపేశాడు. మరి అదేవిధంగా అప్పుడు చూస్తే పరిటాల రవి హత్య కేసు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా చనిపోయారు. మరి దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర లేదా? పాత్రదారులు సూత్రధారులు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. కాకపోతే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అది బయటికి రాకుండా చేశారు. అదే తండ్రి కొడుకులు ఎన్ని విధాలుగా రాష్ట్రంలో మారణకాండ సృష్టించారు, ఎన్ని విధాలుగా కులాల కుంపటి పెట్టారు. ఈ రోజున పదే 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 వీళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన అన్యాయం ఏంటి రాష్ట్రానికి? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, అక్రమం, దారుణం, దోపిడీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు జైళ్లు పాలవుతున్నారు. అయితే అది కాక మనం చూసుకుంటే 27, 28, 29 మహానాడు అట్టహాసంగా వైనాట్ పులివెందుల అన్నట్టు కడపలో జరగబోతున్నటువంటి మహానాడు చాలా అద్భుతంగా జరగబోతుంది. అయితే మహానాడుకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంగణం కావచ్చు, వీరంతా చూసి కళ్ళు కుట్టి దాని గురించి ఏదో ఒకటి ఒక రచ్చ లేపాలి, ఈసారి మహానాడులో కూడా ఏదో కుట్ర చేయాలనేటువంటి భాగంలోనే ఇప్పుడు మళ్ళీ కుల రాజకీయాలు తీసుకొస్తున్నాడు పేర్ని నాని అని చెప్పేసి అంటున్నాడు. మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ మనం గతంలో చూసాం, సాక్షాత్తు మోడీ గారు చిలకలూరుపేటలో సభలో పెట్టినప్పుడు ఏ విధంగా వీళ్ళు అక్కడ పోలీసుల్ని ఎక్కడా కూడా మీరు పట్టించుకోవద్దు, వదిలేయండి అన్నప్పుడు అక్కడ ఏ విధంగా తొక్కిసలాట జరగటం, గందరగోళం ఏర్పడటం, మైక్ కూడా ఆఫ్ అవటం జరిగింది. అవన్నీ కూడా మనం చూసాం. తర్వాత చూస్తే మొన్న అమరావతి వేదికగా ఎవరైతే మళ్ళీ గౌరవ ప్రధానమంత్రి గారు రావటం, మరి అక్కడ వీళ్ళు దాదాపుగా పెద్ద పెద్ద పైపులని తగలబెట్టడం, ఆ దట్టమైన పొగ అలుముకోవటం, అంటే వచ్చే ఏదైతే ఆయన హెలికాప్టర్ కూడా ఇబ్బందికరంగా చేయటం అనేది చూసాం. మరి ఈ రోజున సాక్షాత్తు వాళ్ళు ఏదైతే అరాచకాలు సృష్టించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళ స్థానం ఉందో మరి అక్కడే ఈ రోజున పెట్టబోతున్నప్పుడు మరి వాళ్ళ వికృత కాండ ఏ విధంగా ఉండిద్ది, మరి ఏ విధంగా వీళ్ళు ఈ విధమైన ఇప్పుడు చెప్తున్న పేరు నానీనో లేకపోతే ఇంకొకరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, కులాల కుంపటి పెడతారా, ఇంకో రకమైన విద్వేషాలను రెచ్చగొడతారా, మరి ఏ విధంగానైనా సరే వీళ్ళ రాక్షస మోకలు ప్రజల్లోకి చొరబడతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మహానాడు అత్యద్భుతంగా జరగబోతుంది అనేది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు, కడుపులో మంట. ఆయన కడుపులో మంట అంటే ఎదుటి వాళ్ళని తగలబెట్టడానికే చూస్తాడు. మరి అట్లాంటి వ్యక్తి ఆలోచన ఎలా ఉండిద్దంటే వాళ్ళ కార్యకర్తలు నాయకుల్ని ఏ విధంగా రెచ్చగొట్టి మరి డబ్బులకి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళతో ఎట్లాంటి పనులైనా చేయిస్తాడు. ఇట్లాంటి వ్యక్తుల్ని చాలా అప్రమత్తంగా ఉండి పోలీసులు కూడా ఎక్కడా కూడా ఎట్లాంటి ఎలిగేషన్ వీళ్ళు తెచ్చినా వెంటనే అలిగేషన్ చేసిన వాళ్ళని మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి, ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా మేము అదుపులో తీసుకుంటాం అన్నట్లు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే వీళ్ళ ఆగడాలకి అడ్డుకట్ట పడుతుంది. ఇట్లాంటి వ్యక్తులను ఇలానే మనం ఇప్పుడు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అప్పుడు వీళ్ళ నోర్లు మూతపడతాయి. అప్పుడు వీళ్ళైతే ఏం చేయాలనుకుంటున్నారో ఈ రాక్షస మూక వాళ్ళందరికి కూడా ఒక చరమగీతం పాడటానికి పోలీసుల సహాయ సహకారాలు చాలా అవసరం అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. సో చూద్దామండి, ఖచ్చితంగా పేర్ని నాని మళ్ళీ వంగవీటి మోహన్ రంగ హత్యకు సంబంధించి ఎన్టీఆర్ గారే అన్నట్టు మాట్లాడే విధానం కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ హత్య జరగబోతుందని చెప్పి ముందే హింట్ ఇవ్వడం కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కానీ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పేర్ని నాని ఏ ఆధారాలతో అంతకుముందు గతంలో ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు తీసుకొచ్చారు, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ పేరు ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు వల్లభనేని వంశీని ఎందుకు హత్య చేయాలని ఎవరు అనుకుంటున్నారు, ఈ ఆధారాలన్నీ చూపించాలని చెప్పి అయితే పోలీసులు ఒక కేసు అయితే నమోదు చేయాలని చెప్పి అంటున్నారు. వీటికన్నా మించి ఏదైతే ఆరోగ్య శాఖలో దేవుళ్ళు లాగా భావించే డాక్టర్లను కూడా విమర్శించడాన్ని మీద ఒక కేసు కూడా నమోదు కాబోతుందని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.